సడన్గా మా మధ్యలోనికి ఆశ్రమాన్ని సందర్శించడానికి తమ్ముడు తలుపులు చెప్పగానే మరి ఎంతో ఆయనకి ఎన్నో పనులు ఉన్నప్పటికీ అవకాశాన్ని చూసుకుని ఈరోజు మళ్ళీ వస్తానని చెప్పి రాత్రి కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం వచ్చి మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఆశ్రమాన్ని సందర్శించి వాళ్ళందరితో మేము చెప్పిందే కాకుండా ఇది వాస్తవమా కాదా అని కొన్ని విషయాలు తెలుసుకుంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇలాంటి యూత్ మాకు ఎప్పుడైతే సపోర్ట్ దొరుకుతుందో మేము చేసేటువంటి ఇది మంచి పని లేదా సేవ దృక్పథం పని అందరికీ తెలుస్తుంది. కాబట్టి దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి వారికి మేలు జరిగింది, మాకు స్పెషల్గా వ్యక్తిగతంగా మేలు జరగాలని ఇప్పుడు కూడా మనం అనుకోవట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నామో తమ్ముడు తలుపులు కానీ కాకాబాయి కానీ దీపు కానీ ఇంకా మాకు సంబంధించిన వాళ్ళు చాలామంది వాలంటీర్గా మాకు పనిచేస్తున్నారు. వీళ్ళందరం కూడా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళకి ఒక స్థిరమైనటువంటి పర్మనెంట్ ప్లేస్ ఉండాలని మేము ఆలోచన చేస్తున్నాం. దాంట్లో ప్రభుత్వం వారు కానీ పెద్దలు కానీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేతల నారాయణకి మరి ఈ రోజు నుంచి మాకు అన్న మాట ఇచ్చాడు, మీటింగ్లో నేను కూడా ఒకటిగా పనిచేస్తానని చెప్పి దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కలిసి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని మనం సర్వ్ చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి విలేకరులకు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు తానేటి శ్రీనివాసరావు, మాసా ఫౌండేషన్. బద్దం భాస్కరా అమ్మని అన్నారా? ఎన్ని రోజులు చెప్పినా ఇక్కడ అన్న బాధ్యత